పోస్ట్ కోవిడ్లో మటుకు ప్రోటీన్ మిక్స్ మనం ఏదైతే చెప్తాం, నువ్వులు, అవిసెలు, బాదాం, వాల్నట్టు. నువ్వులు 30 గ్రాములు, అవిసెలు 30 గ్రాములు, బాదాం 10 గ్రాములు, వాల్నట్ 10 గ్రామ్స్. ఇవి తీసుకోండి. ఒకసారి సివిపి చేసి న్యూట్రోఫిల్స్ ఏమన్నా స్పైక్ ఉన్నాయేమో, ఒకవేళ స్టెరాయిడ్లు కొట్టుంటే దానికి, ఒకవేళ న్యూట్రోఫిల్స్ స్పైక్ ఉంటే మటుకు గార్లిక్ వాడండి. ఒక 3 days డైలీ 6 గార్లిక్ థెరపీ చేసుకోండి. మిస్నాక్ 600 సప్లిమెంటేషన్ కూడా తీసుకోండి. ఆ చెస్ట్ హెవీనెస్ తగ్గుతుంది. షోయినాక కొరస్టైన్, బ్రామ్లిన్ కోవిడ్ ఉన్న రోజులు వాడుకోవాలండి, తప్పదు. బీపీ ఉంటే వాడొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. వాసన పోయింది అంటే మటుకు కోవిడే కదండి. ఒకసారి మీరు కూడా టైఫాయిడ్ టెస్ట్ ఇమీడియట్ చేయించుకోండి. అట్లాగే ఆర్టీపీసీఆర్ కూడా చేయించండి. సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటే ఖచ్చితంగా 4 రోజుల మటుకు ఎగ్జామ్స్ ఉన్న రోజులు ఆ బ్రామెక్సైన్ తీసుకొని వెళ్ళి ఎగ్జామ్స్ రాసిరమ్మని చెప్పండి. డాక్టరు సలహాపై బ్రామెక్సైన్ మటుకు. ఎస్టిమదు బాగా పనిచేస్తుందండి, వైరల్ క్లియరెన్స్కి ఎస్టిమదు పనిచేస్తుంది. కాకపోతే బీపీ పేషెంట్స్కి మటుకు కొంచెం బీపీ పెరుగుతుంది కాబట్టి ఎస్టిమదు బీపీ పేషెంట్స్ మటుకు చూసి వాడుకోవాలి. మిగతా వాళ్ళు వాడచ్చు. సాగేటి డైలీ తీసుకోవచ్చు. సాగేటి కొన్ని ఎథనిక్ గ్రూప్స్లో డైలీ 4 to 5 times కూడా తీసుకుంటారండి. కాకపోతే దాంట్లో చుజువోన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎక్కువ తీసుకుంటే అంటారు. కాబట్టి మనము లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి 2 daysకి ఒకసారి తీసుకోమని, ఆల్టర్నేటివ్ డేస్. ఒకరోజు హిబిస్కస్ తీసుకుంటే ఒకరోజు సాగేటి తీసుకోమని చెప్తున్నాం మనం. సార్, ఫావిపిరావిర్ అన్ని చోట్ల డిస్కంటిన్యూ చేశారు. ఇంకా ఎందుకు రాస్తున్నారో మీ డాక్టర్ గారి మెడికల్ షాప్ని అడగండి. వాళ్ళ లావాదేవీలు ఏమున్నాయో. ఫావిపిరావిర్ మ్యాక్సిమం ఎవరు రాయట్లేదండి. ఇంకా రాసే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటో అడగండి. సార్, ఎసోనోఫిల్స్ 14% ఉంటే మేడం అది ఎక్కువ అండి, ఎలర్జీలు ఎక్కువ ఉన్నాయి మీకు. ఒకసారి ఏవిల్ 25 డాక్టర్ సలహా మీద ఏవిల్ 25 వాడండి. ఆ ఎసోనోఫిల్స్ తగ్గుతాయి. సార్, షుగర్ కంట్రోల్ చేయడానికి అశ్వగంధ ఉపయోగపడదండి. అశ్వగంధ ఓన్లీ యాంగ్జైటీ, స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొంచెం ఇమ్యూనో బూస్టర్లా ఉపయోగపడుతుంది. గ్లైజిన్ నువ్వుల్లో ఎక్కువ ఉంటుందండి. క్రియాటిన్ ఉన్నవాళ్ళు కూడా వాడొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు కొంచెం కొత్తిమీర రసం కూడా తీసుకోండి. ఒక 1 week పాటు క్రియాటిన్ కంట్రోల్లోకి వస్తుంది. సార్, వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇదే వాడొచ్చండి. కాకపోతే క్యార్నిటైన్ అని చెప్పి సప్లిమెంట్స్ దొరుకుతాయి అమెజాన్లో. L-కార్నిటైన్ అని, కార్బమైడ్ వాళ్ళవి. అవి డైలీ 1000 mg ఒకటి తీసుకోండి. వెయిట్ కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. L-కార్నిటైన్ అని చెప్పి ఉంటాయి అమెజాన్లో. ఆ సప్లిమెంటేషన్ తీసుకోండి. షోయినాక బార్క్ పౌడర్ అయితే పొద్దున్న 1 స్పూన్ హాట్ వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. అట్లాగే సాయంత్రం కూడా తీసుకోండి. బార్క్ పౌడర్ అయితే మటుకు స్పూన్ తీసుకోండి. పొద్దున 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్. ఐరన్ డిఫిషియన్సీ నువ్వులు తీసుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. నువ్వులు, మెంతులు ఐరన్ ఫుల్గానే ఉంటాయండి. ప్రివెంటివ్గా దానికి దీనికి రెండుకి పనికి వస్తాయి. 10 persons విత్ స్టంట్స్ వాడచ్చండి, ప్రోటోకాల్ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ మెంతులు వాడేటప్పుడు ఒకసారి మీరు ఏమన్నా స్టాటిన్స్ కానీ, ఈ హ్యాపరిన్స్ కానీ, బ్లడ్ థిన్నర్స్ ఏమన్నా వాడుతున్నారేమో డోస్ ఒకసారి మీ డాక్టర్ సలహా మీద డోస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇదివరకు డోస్ అవసరం రాదు.
అవిసెలు తీసుకోండి, హెచ్డిఎల్ ఆటోమేటిక్గా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఎల్ క్యారనటైన్ ఎనీ వాడొచ్చండి, ఇబ్బంది అనేది. మీకు పొట్ట కింద ఎక్కువ ఉంది రిజర్వాయర్ అంటే మటుకు ఎల్ క్యారనటైన్ వాడండి, తగ్గుతుంది. డిగ్రీ పరీక్షలు ఉన్నాయి కాబట్టి మీరు బ్రోమెక్సైన్ డాక్టర్ సలహా మీద బ్రోమెక్సైన్ పొద్దున్న సాయంత్రం తీసుకోండి. అట్లాగే కొరస్టైను, బ్రామ్లిన్, ఒరాక్సిలిమ్ ఇండికమ్ ప్రోటోకాల్ మొత్తం మ్యాక్సిమం వాడండి. మెంతులు, అవిసెలు, నువ్వులు ఇవి వాడండి. వాడి ఇల్లు ఎగ్జామ్స్ రాసుకొచ్చుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. CARNITINE క్యార్నిటైన్. స్మెల్ ఇంకా రాలేదంటే నువ్వులు ఎక్కువ తీసుకోండి, లేదా గ్లైజిన్ సప్లిమెంట్స్ దొరికితే గ్లైజిన్ సప్లిమెంట్స్ కూడా వాడండి. స్మెల్ ఇష్యూలు ఏమున్నా కూడా గ్లైజిన్ సప్లిమెంట్స్ వాడండి. గ్లైజిన్ సప్లిమెంట్స్ వచ్చే వరకు నువ్వులు ఎక్కువ తీసుకోండి. పోమోగ్రానైట్ వేరండి, ఒరాక్సిలం వేరండి. ఈ దానిమ్మ అది ఇండియన్ ట్రంపెట్ అంటారు, షోయినాంక. స్పాండిలైటిస్ ఉన్నా వాడచ్చండి, ఇబ్బంది అయినా. స్లీపింగ్ ప్రాబ్లం ఉంటే గ్లైజిన్ సప్లిమెంటేషన్ తీసుకోండి, అశ్వగంధ తీసుకోండి, హెల్ప్ అవుతుంది. కొరస్టైన్, బ్రామ్లిన్కి ఆల్టర్నేటివ్ ఏముంటుందండి? ఏమీ లేదండి. కొరస్టైన్ 500 mg, బ్రామ్లిన్ 250 mg డైలీ 1 చాలండి. కోకోనట్ వాటర్ ఇంకా తప్పని పరిస్థితుల్లో హీట్ కంట్రోల్ చేసుకోవడానికి, కోవిడ్ టైంలో అయితే మటుకు తప్పని పరిస్థితుల్లోనే తీసుకోవాలండి. మిల్క్ ప్రొడక్ట్స్ అయినా, కోకోనట్ వాటర్ అయినా, ఇవన్నీ కూడా మరి తప్పదనుకుంటే. ఒరాక్సిలిమ్ ఇండికమ్ డైలీ 1 సరిపోతుంది. ఆస్తమా పేషెంట్స్ వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మెంతులు ఎక్స్ట్రాక్టే ప్రిఫర్డ్ అండి, మెంతుల కంటే కూడా. ఎందుకంటే డోస్ ఎక్కువ వస్తుంది కదా. మెంతులు ఎక్స్ట్రాక్ట్ 250 mg సరిపోతుందండి. జెండు వీళ్ళ వాటిలో మంచి బ్రాండ్లు ఉన్నాయి. జెండు 250 mg ఉంటాయి అనుకుంటా, అవి తీసుకోండి. ఎవరైనా వాడచ్చండి, ప్రోటోకాల్ ఇబ్బంది ఏం లేదు. మిస్నాక్ 600, ఈ స్మోకర్స్ ఇటువంటి వాళ్ళు కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఏదో 2-3 రోజులు తీసుకోండి, అంతే తప్ప రెగ్యులర్గా వద్దు. బిఫోర్ ఇన్ఫెక్షన్ అవసరం లేదు. స్మోకర్స్ మటు క్లీన్ చేయడానికి ఒక 2-3 days తీసుకోండి, ఇబ్బంది లేదు. కివీ ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ అండి. ఎందుకు? శుభ్రంగా మెంతులు తింటే చాలుగా లిపిడ్ ప్రొఫైల్ సూపర్గా ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే నువ్వులు తినండి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్లు కంట్రోల్ అవుతాయి. హేమభూషణ్ సాధారణ సీజనల్ ఫీవర్కి వాటికి తేడా అనేది గుర్తించడం అయితే మన చేతిలో లేదు. సింటమ్ కింద ఏ సింటమ్ వచ్చినా కూడా కోవిడ్ అనే ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకుంటే తప్పేం లేదు కదా. ఒక 1 week వాడి వదిలేయటం వల్ల ప్రాబ్లం ఏం లేదు. నువ్వులు, అవిసెలు ఇవైతే ముంజాగ్రత్తగా తినమని చెప్తున్నాం. మెంతులు ముంజాగ్రత్తగా తినమని చెప్తున్నాం. ఒకవేళ సింటమ్స్ ఉన్నాయి అంటే ఓన్లీ ఏంటి, డాక్టర్ సలహా మీద బ్రోమెక్సైన్, కలోంజి, దానిమ్మ జ్యూస్ స్టార్ట్ చేయమని చెప్తున్నాం. అవి స్టార్ట్ చేసుకున్నందువల్ల నష్టమైతే లేదు కదా. 1 week చూస్తాము, అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు ఆపుతాము. ఇన్ అడిషన్గా ఒక 1 week పాటు ఈ 3 తీసుకుంటే తప్పేం లేదు కదా. గుర్తించడం అయితే కష్టం.
అది డెంగ్యూ ఫీవరా, టైఫాయిడా, లేకపోతే వైరలా ఏంటనేది గుర్తించడం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. ఏ సింటమ్ వచ్చినా కోవిడ్ అనే ముందు ఈ బేసిక్ ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకుంటే తప్పలేదు కదా. హైపోథైరాయిడ్ ఉన్నోళ్ళు కొరస్టైన్ వాడకండి. వాళ్ళొక్కళ్ళ మటుకు వాడకూడదండి కొరస్టైన్. ఎందుకంటే మనకి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. అది హైపర్ ఉంటే వాడుకోవచ్చు.